మే 15, 2026 భారత సుప్రీంకోర్టులో నకిలీ సర్టిఫికెట్లు మరియు ప్రమోషన్లకు సంబంధించిన ఒక కేసు విచారణ జరుగుతోంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనానికి గురై పనీపాట లేకుండా తిరిగే కొందరు యువకులు బొద్దింకల్లా తయారయ్యారు. వాళ్లకు వేరే పని లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒకటి మొదలుపెట్టి తమను తాము పెద్ద మీడియాగా భావిస్తూ కోర్టులకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ మాట్లాడిన ఈ క్లిప్ ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయింది. ఇది చూసిన 30 ఏళ్ల అభిజిత్ దీప్కే ఒక ట్వీట్ చేశాడు, ఈ బొద్దింకలన్నీ ఒకటైతే ఏమవుతుంది అని. ఈ అభిజిత్ దీప్కే జర్నలిజం మరియు రాజకీయ నేపథ్యం ఉన్న యువకుడు. అంతే, ఒక్క చిన్న జోక్గా మొదలైన ఈ ఆలోచన కేవలం 5 రోజుల్లో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ మూవ్మెంట్గా మారిపోయింది. అధికార పార్టీ అయిన బీజేపీని టార్గెట్ చేస్తూ దీనికి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టారు. చాట్‌జీపీటీ సహాయంతో లోగోలు క్రియేట్ చేసి ప్రచారం మొదలుపెట్టారు. కేవలం 3 రోజుల్లోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలోవర్ల సంఖ్య 16.7 మిలియన్లు అంటే 1.6 కోట్లు దాటిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కేవలం 8.9 మిలియన్లు. ఈ సంఖ్యను సీజేపీ కేవలం 5 రోజుల్లోనే దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దాదాపు 1,00,000 మంది యువకులు తాము కూడా ఈ పార్టీలో చేరతామంటూ గూగుల్ ఫామ్స్ ఫిల్ చేశారు. ఈ పార్టీ తమ వెబ్సైట్లో వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అంటే సోమరిపోతులు మరియు నిరుద్యోగుల గొంతుక అని రాసుకొని ఒక 5 ప్రధాన డిమాండ్లను పెట్టింది. మొదటిది, సుప్రీంకోర్టు జడ్జిలకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. అంటే ఇది నేరుగా జడ్జిను ఉద్దేశిస్తూ పెట్టిన పాయింట్. రెండవది, ఎన్నికల్లో ఎవరిదైనా అర్హత ఉన్న ఓటు డిలీట్ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను జైలుకు పంపాలి. మూడవది, మహిళలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు మరియు కేబినెట్ పదవులు వెంటనే ఇవ్వాలి. నియోజకవర్గాల పునర్విభజన నెపంతో కాలయాపన చేయకూడదు. నాలుగవది, అంబానీ, అదానీ సంస్థల అధీనంలో ఉన్న అన్ని మీడియా హౌస్ల లైసెన్స్లను రద్దు చేయాలి. అప్పుడే దేశంలో స్వతంత్ర మీడియా బతుకుతుంది అని. ఐదవది, ఒక పార్టీ నుండి గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించే ఎమ్మెల్యేలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో నిలబడకుండా నిషేధం విధించాలి. సీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలంటే 4 అర్హతలు ఉండాలి. నిర్బంధంగానో లేదా నచ్చో నిరుద్యోగిగా ఉండాలి, సోమరిపోతై ఉండాలి, ఎప్పుడూ ఆన్లైన్లోనే తిరగాలి, అందర్నీ తిట్టడం బాగా వచ్చి ఉండాలి. ప్రభుత్వ చర్యలు. ఈ మూవ్మెంట్ చూసి భయపడిన ప్రభుత్వం సీజేపీకి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను అంటే ట్విట్టర్ ఖాతాను ఇండియాలో సస్పెండ్ చేయించింది. ఇన్‌స్టాగ్రామ్ పేజీని హ్యాక్ చేయడానికి, డౌన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫౌండర్ అభిజిత్ స్క్రీన్‌షాట్లు షేర్ చేశాడు. కానీ వాళ్ళు కాక్రోచెస్ నెవర్ డై అంటే బొద్దింకలు చావవు అంటూ ప్రత్యామ్నాయ పేజీలతో దూసుకుపోతున్నారు. వివాదం పెద్దదవడంతో జడ్జి సూర్యకాంత్ వివరణ ఇస్తూ, నేను దేశంలోని యువత అందర్నీ అనలేదు, నకిలీ సర్టిఫికెట్లు వాడుతూ సమాజంలో ఇబ్బందులను సృష్టించే కొందరిని మాత్రమే అన్నాను అని సర్ది చెప్పుకున్నారు. విపక్షాలకు చెందిన కొందరు నేతలు ఈ ట్రెండ్కు మద్దతు ఇస్తుండగా బీజేపీ మద్దతుదారులు మాత్రం ఇది ఒక జోక్ కాదని, యువతను తప్పుదోవ పట్టించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వెనుకుండి నడిపిస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. యువతలో ఉన్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, అవినీతిపై ఉన్న అసంతృప్తి అంతా ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ రూపంలో బొద్దింకల పార్టీగా బయటకు వచ్చి దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇప్పుడు మనం ఈ కాక్రోచ్ జనతా పార్టీ మంచిదా కాదా అనేది చూద్దాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక ఫన్ ట్రెండ్ లాగా, డిజిటల్ విప్లవం లాగా కనిపిస్తున్నప్పటికీ ఇది లాంగ్ రన్‌లో యువతకు అస్సలు మంచిది కాదు అనడానికి బలమైన కారణాలే ఉన్నాయి. మొదటిది, బాధ్యతారాహిత్యాన్ని గ్లోరిఫై చేయడం. సీజేపీ తన ట్యాగ్‌లైన్‌గా వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్‌ఎంప్లాయిడ్ అంటే సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుక అని పెట్టుకుంది. జాయిన్ అవ్వడానికి కండిషన్లు కూడా సోమరితనం, క్రోనిక్‌గా ఆన్లైన్‌లో తిట్టడం అని పేర్కొంది.
దీనివల్ల ఇప్పుడు సమాజానికి ఉన్న నష్టం ఏంటో చూద్దాం. నిరుద్యోగం అనేది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. కానీ దానికి సొల్యూషన్ వెతకకుండా మేము సోమరిపోతులం, ఇలాగే ఉంటామని దాన్ని ఒక ఫ్యాషన్ లాగా గర్వంగా ప్రమోట్ చేయడం యువత మైండ్ సెట్‌ను మరింత దెబ్బతీస్తుంది. ఇది యువతను క్రియేటివ్ వైపు కాకుండా నెగెటివ్ వైపు నడిపిస్తుంది. రెండవది, క్రోనిక్ ఆన్‌లైన్ అడిక్షన్ అండ్ టైమ్ వేస్ట్. పార్టీ కండిషన్స్ ప్రకారం రోజుకు 11 గంటలు ఆన్‌లైన్‌లో ఉండాలి. ఇప్పటికే జెన్‌జీ మరియు యువత స్క్రీన్ టైమ్ పెరిగిపోయి ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కండిషన్ వల్ల వచ్చే నష్టమేంటో ఇప్పుడు చూద్దాం. కేవలం మీమ్స్ చూస్తూ కామెంట్ సెక్షన్‌లో కొట్టుకుంటూ రోజులు గడిపేస్తే కెరీర్ బిల్డ్ అవ్వదు. ఈ ట్రెండ్ యువత అమూల్యమైన సమయాన్ని రీల్స్, మీమ్స్ వెనక వేస్ట్ చేసేలా ప్రోత్సహిస్తోంది. కేవలం లైకులు, ఫాలోవర్ల కోసమే బతికే మన వర్చువల్ ప్రపంచంలోకి యువతను నెట్టేస్తోంది. మూడవది, కేవలం రెంటింగ్. తిట్టడం తప్ప ప్రాక్టికల్ సొల్యూషన్స్ లేవు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు పెట్టి వ్యవస్థను తిట్టడం చాలా ఈజీ. సీజేపీ అదే చేస్తోంది. కానీ ప్రాక్టికల్‌గా ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఎలా రావాలి, స్కిల్స్ ఎలా డెవలప్ అవ్వాలి అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీనివల్ల సమాజానికి వచ్చే నష్టాన్ని చూద్దాం. నిరంతరాయంగా వ్యవస్థపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటూ పోతే యువతలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందే తప్ప ఏ ఒక్కరి జీవితం మారదు. ఇది యువతను కేవలం ఒక ట్రోల్ ఆర్మీలాగా మారుస్తుందే తప్ప లీడర్స్‌గా మార్చదు. నాలుగవది, రాజకీయ పార్టీల చేతుల్లో డ్రామాగా మారే ప్రమాదం. ఈ మూవ్‌మెంట్ వెనుక ఉన్న అభిజిత్ దీప్‌కేకు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా మేనేజర్‌గా పనిచేసిన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ప్రస్తుతం విపక్షాలు దీనికి సపోర్ట్ ఇస్తుండగా అధికార పార్టీ దీన్ని కుట్ర అంటోంది. దీనివల్ల వచ్చే నష్టమేంటో చూద్దాం. అమాయక యువత దీన్ని ఒక జెన్యూన్ మూవ్‌మెంట్ అనుకొని ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. కానీ తెర వెనుక ఇది కేవలం ఒక పొలిటికల్ ఐటీ సెల్ వార్ అన్నట్టుగా కనిపిస్తుంది. చివరికి యువత కేవలం వేరే రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం వాడుకోబడే పావులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఫైనల్ వర్డిక్ట్: మీమ్స్ చూసి నవ్వుకోడానికి సీజేపీ ఓకే. కానీ దాన్నే లైఫ్ అనుకుంటే యువత భవిష్యత్తు రిస్క్‌లో పడుతుంది. జడ్జి అన్నమాట తప్పు కావచ్చు. యువతలో నిరుద్యోగ ఫ్రస్ట్రేషన్ కూడా నిజం కావచ్చు. కానీ ఒక బొద్దింకను సింబల్‌గా పెట్టుకొని సోమరితనాన్ని ప్రమోట్ చేస్తూ ఆన్‌లైన్‌లో టైం వేస్ట్ చేయడం యువతకు ఎప్పటికీ కెరీర్ ఇవ్వదు. యువతకు కావాల్సింది స్కిల్స్, ఎంప్లాయ్‌మెంట్ మరియు రియల్ గ్రౌండ్ యాక్షన్. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ల ఫాలోవర్లు, మీమ్స్ మాత్రం అస్సలు కాదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బియాండ్ ది హెడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే బియాండ్ హెడ్లైన్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే యూట్యూబ్ అల్గారిథం మన వీడియోల రీచ్‌ని పెంచుతుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.